నిన్న రాయ్పూర్లో జరిగిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. లాస్ట్ 2 మ్యాచ్లో డకౌట్ అవగా ఈ మ్యాచ్లో 100 కొట్టి తన ఫామ్ ఏంటో మళ్ళీ నిరూపించారు విరాట్ కోహ్లీ. అందుకే కింగ్ కోహ్లీ అంటారేమో. కింగ్ కోహ్లీ సాధించిన రికార్డులు ఈ మ్యాచ్తో ఇన్ని కాదు మరెన్నో సాధించాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే 9 సెంచరీలు చేసి టాప్ 1లో నిలిచాడు. సెకండ్ జాస్ బట్లర్, థర్డ్ క్రిస్ గేల్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైమ్ టాప్ స్కోరర్ గా విరాట్ కోహ్లీ 9,148 పరుగులు తీశాడు. అత్యధిక సెంచరీలు విరాట్ కోహ్లీవే 9, అత్యధిక 50లు కూడా విరాట్ కోహ్లీవే. 66 హాఫ్ సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. టీ20 క్రికెట్ చరిత్రలో కూడా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ 5th ప్లేస్ దక్కించుకున్నాడు. ఫస్ట్ క్రిస్ గేల్ ఉండగా టాప్ 5th లో విరాట్ కోహ్లీ 14,014 పరుగులతో టాప్ 5లో నిలిచాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఇదే కాదు 2016లో కూడా ఒకే సీజన్ లో 4 సెంచరీలు, అత్యధిక సెంచరీలు రికార్డు నెలకొల్పాడు. ఆ సీజన్ లో విరాట్ కోహ్లీ ఏకంగా దాదాపు 973 పరుగులు చేసి ఆర్సీబీని ఫైనల్ తీసుకెళ్లాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీని విమర్శించిన ప్రతి ఒక్కరికి తన బ్యాట్ తోటే ఎప్పటికప్పుడు సమాధానమే చెప్తాడు. అలాంటిదే నిన్న జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ మీద కూడా 48 బంతుల్లో 100 పరుగులు చేసి తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు కోహ్లీ. తో ఆర్సీబీ టాప్ 1లో నిలిచింది. 2026లో ఏ టీం కప్పు కొట్టబోతుందని మీరు అనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ ముచ్చట్ల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.